సత్యమేవ జయతే. నా పేరు జోగినాయుడు. 2020వ సంవత్సరం. మీరు నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ మర్చిపోలేని సంవత్సరం అది. కోవిడ్-19. ఊరు వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న చావు మన ఇంటి తలుపు కొడుతుందేమో అన్న భయం. సాయం చేయలేక దేవుడు కూడా గుడి తలుపులు మూసేశాడు. మనిషిని చూసి మనిషే భయపడ్డాడు. నలుగురు ఉన్న పేద కుటుంబంలో ఒకరికొకరు బరువు అనిపించారు. ఈరోజు కడుపు నిండా తింటే రేపు తిండి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. సరిగ్గా ఆ టైంలో ఓ పెద్ద ఆయన ఫోన్కి మెసేజ్ వచ్చింది, మీకు కోవిడ్ పాజిటివ్ అని. తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆశతో కొడుకు ఆసుపత్రి దాకా అయితే తీసుకెళ్ళగలిగాడు. కానీ అడిగితే 5,000 అప్పు కూడా పుట్టిన పరిస్థితి. కానీ చూపు మేరలో సాయం కనపడలేదు. అమ్మ తన చీరలన్నీ దులపడం మొదలుపెట్టింది. అమ్మ చీరల్లో డబ్బులు దొరకలేదు, కానీ అంతకు మించిన సాయం దొరికింది. ఆరోగ్యశ్రీ కార్డు. నాన్నకు వైద్యం మొదలైంది. కొన్ని రోజులకి నాన్న ఇంటికి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ సాయం చేయలేదు. ముఖం కూడా తెలియనివాడు ప్రాణాలే కాపాడేశాడు. ఇలా జగన్ అనే ఓ వ్యక్తి ఆరోగ్యశ్రీతో 27 లక్షల మందికి వైద్యదానం చేయడమే కాదు, దేశంలో ఇంకెక్కడా లేని విధంగా కోవిడ్ ట్రీట్మెంట్ని సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంటికి బంధువు అయ్యాడు. చాలా గొప్ప విషయం కదా.